ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాత్రే నమ. ద్వాదశ రాశుల వారులకు నవంబర్ 12వ తేదీ దినఫలము ఈ రకంగా ఉంటాయి. ముందు మేషరాశి. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఉంటాయి. ఆర్థికంగా కొంత ప్రగతి కూడా కనిపిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వాహనము భూములు కొనే యోగం ఉంది. విద్యార్థులకు కృషి ఫలిస్తుంది. మహిళలకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వృషభ రాశి. ఇంటా బయట సమస్యలు ఎదురవుతుంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు తప్పవు. కొన్ని పనులు మరింత నిదానంగా పూర్తవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు తప్పవు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు దూరమయ్యే సూచనలున్నాయి. మిథున రాశి. దూర ప్రయాణాలు ఉండే సూచనలు కనబడుతున్నాయి. ఆస్తి వివాదాలు మిమ్మల్ని మరింత చికాకులో పెట్టే సూచనలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకనానే సాగుతాయి. ఉద్యోగులకు శ్రమ అధికమవుతుంది. కర్కాటక రాశి. కుటుంబ సమస్యల నుంచి ఈరోజు మీకు విముక్తి కలుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి కాస్త తగ్గే సూచనలు కనబడుతున్నాయి. మహిళలకు ఆహ్వానాలు అందే సూచనలు కనబడుతున్నాయి. సింహరాశి. బంధుమిత్రులతో విభేదాలు కనబడుతున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండే సూచనలు కనబడుతున్నాయి. పరిస్థితులు అంతగా అనుకూలించలేకపోవచ్చు. ఈరోజు మీకు దేవాలయాల సందర్శనాలు ఉంటాయి. వ్యాపారాలలో ఒడిదొడుకులు కనబడుతున్నాయి. విద్యార్థులకు అవకాశాలు దూరమవుతాయి. కన్యా రాశి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఉత్సాహంగా పనులు చేపడతారు. అది తొందరగానే పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ అవకాశాలు ఈరోజు మీకు కనబడుతున్నాయి. వాహన ఆభరణాలు కొనే సూచనలున్నాయి. ఆదాయం కూడా ఈరోజు పెరిగే సూచనలున్నాయి. వ్యాపారాలలో చిక్కులు ఈరోజు తొలగిపోతాయి. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగే సూచనలున్నాయి. ఈరోజు మొత్తానికి మీకు మంచిగా కలిసి వచ్చే రోజు. తులారాశి. శ్రమ అధికమవుతుంది. అయినా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు మీకు ఈరోజు తప్పవు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలలో నిదానంగా వ్యవహరించాలి. ఆచితూచి మాటల్లో కూడా కాస్త జాగ్రత్త వహించాలి. ఆస్తి వివాదాల్లో నెలకొండే సూచనలున్నాయి. మహిళలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పూర్తిగా అందే సూచనలున్నాయి. వృశ్చిక రాశి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి కనబడుతుంది. సమాజంలో విశేష గౌరవం పొందుతారు. సోదరులతో కుటుంబ విషయాలు చర్చించే సూచనలున్నాయి. ఆహ్వానాలు అంది ఉత్సాహంగా ఈరోజు మీరు గడుపుతారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. మహిళలకు ఈరోజు ఆస్తి లాభం కనబడుతుంది. విద్యార్థులకు ఈరోజు మంచి అవకాశాలు వస్తాయి. ధనస్సు. పాత మిత్రుల కలయిక ఉంటుంది. వాళ్లతో మంచి ఉత్సాహంగా రోజు గడుపుతారు. శుభకార్యాలపై చర్చలు ఈరోజు సఫలమవుతుంది. చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న విధంగానే పూర్తి చేసుకోగలుగుతారు. గ్రహ వాహన యోగములున్నాయి. వ్యాపారాలు ఈరోజు మీకు లాభిస్తాయి. విద్యార్థులకు మానసిక ప్రశాంతత ఈరోజు కనబడుతుంది. మకర రాశి. నిర్ణయాలపై మిత్రుల వ్యతిరేకత చూపుతారు. కుటుంబ సభ్యులు మరింత చికాకు పరుస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవచ్చు.
వ్యాపారాలలో కొంత ఆందోళనకరంగా ఉంటుంది. విద్యార్థులకు కుటుంబంలో సమస్య కలుగుతుంది. కుంభరాశి, బంధువులతో విరోధాలుంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగానే ఉంటుంది. కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసే సూచనలు కనబడుతున్నాయి. ఆకస్మిక ప్రయాణాలున్నాయి. దేవాలయ సందర్శనాలున్నాయి. ఉద్యోగస్తులకు పనిభారము పెరుగుతుంది. మహిళలకు కుటుంబ సభ్యులతో ఈరోజు తగాదాలు తప్పవు. చివరిగా మీనరాశి, వాగ్దాటిలో శత్రువులను కూడా ఆకట్టుకుంటారు మీరు. సమాజంలో మీకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. పనుల్లో పురోగతి కనబడుతుంది. భార్యాభర్తల మధ్య సయోధ్య నెలకొంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడే సూచనలు కనబడుతున్నాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఈరోజు కొత్త బాధ్యతలుంటాయి. విద్యార్థులకు ఈరోజు సమస్య తీరిపోతాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది. ఇది ఈరోజు దినఫలాలు. రేపటి దినఫలాలతో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః.